హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏజే డీల్స్ టెక్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి పోకో X6 సిరీస్ గురించి అయితే మాట్లాడదాము. ఇందులోపల రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి, పోకో X6 అని, పోకో X6 Pro అని. లాస్ట్ ఇయర్ లాంచ్ అయినటువంటి పోకో X5 యొక్క సేల్స్ అయితే చాలా బాగా జరిగాయి. ఆ మొబైల్ అయితే చాలా హిట్ అయింది. దానికి కంటిన్యూషన్గా ఈ పోకో X6 సిరీస్ని అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. దీని లోపల మనము పోకో X6 Pro యొక్క డీటెయిల్స్, డిజైన్ అండ్ స్పెసిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఇందులో చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఇది ఇండియాలోనే ఈ ప్రాసెసర్తో వస్తున్నటువంటి మొట్టమొదటి మొబైల్. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. హెవీ గేమ్స్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. ఇది 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 64 MP OIS కెమెరా ఉంటుంది. 8GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అదేవిధంగా 5000 mAh బ్యాటరీతోనైతే ఉంటుంది. ఓవరాల్గా ఇవి స్పెసిఫికేషన్స్. పూర్తి డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకునే ముందు నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయకుండానే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ మొబైల్ యొక్క అన్బాక్సింగ్లో మనకు చూసినట్టయితే ఒక మొబైల్ ఉంటుంది, సిమ్ కేస్ ఇస్తున్నారు, సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది, యూజర్ మాన్యువల్స్ ఇస్తున్నారు, అదేవిధంగా 67 వాట్స్ అడాప్టర్ ఇస్తున్నారు, సి టైప్ కేబుల్ అయితే ఇస్తున్నారు. దీని యొక్క డిజైన్ గురించి చూసినట్టయితే ఇది 8.05 mm థిక్నెస్ తోనైతే వస్తుంది. 190 grams వెయిట్ అయితే ఉంటుంది. ఇది 3 కలర్ వేరియంట్లతోనైతే ఈ మొబైల్ అయితే ఇస్తున్నారు. గ్రే, బ్లాక్ అండ్ ఎల్లో అనేది లెదర్ ఫినిషింగ్ తోనైతే వస్తుంది. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఈ ఎల్లో వేరియంట్ అయితే తీసుకుంటే బాగుంటుంది. ఇక దీని యొక్క అవుటర్ డిజైన్ గురించి చూసినట్టయితే ఇది పాలీకార్బోనేట్ బ్యాక్ తోనైతే మేడప్ అయి ఉంటుంది. సైడ్స్ కూడా పాలీకార్బోనేట్ తోనైతే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తోనైతే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా పాలీకార్బోనేట్తో వస్తుంది. బ్యాక్ డిజైన్ పైన సైడ్ చూసినట్టయితే కెమెరాస్ ఉంటాయి. దాని పక్కకు పోకో బ్రాండ్ అయితే ఉంటుంది. ఇంకా మొబైల్ యొక్క టాప్ సైడ్ చూసినట్టయితే ఒక ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, మైక్ ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇస్తున్నారు. ఇక రైట్ సైడ్ చూసినట్టయితే వాల్యూమ్ అప్ డౌన్ బటన్స్ ఉంటాయి అండ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇక బాటంలో చూసినట్టయితే సిమ్ ట్రే ఉంటుంది, సి టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, మైక్ ఉంటుంది, అదేవిధంగా స్పీకర్ ఉంటుంది. ఓవరాల్ గా అవుటర్ డిజైన్ చూసినట్టయితే చాలా ప్రీమియం గానే అయితే ఉంటుంది. ఇక దీని పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి చూసినట్టయితే ముందుగా చూసినట్టయితే డిస్ప్లే చూద్దాము. డిస్ప్లే చూసినట్టయితే ఇది 6.67 inches 1.5K AMOLED డిస్ప్లేతోనైతే వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ లోపల HD కాంటెంట్లో వీడియోలు అయితే వాచ్ చేయవచ్చు. ఇంకా దీనిలో డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. దీని యొక్క పీక్ బ్రైట్నెస్ చూసినట్టయితే 18,000 nits వరకు అయితే ఉంటుంది. ఓవరాల్ గా డిస్ప్లే క్వాలిటీ చూసినట్టయితే హైలైట్ అయితే ఉంటుంది. డిస్ప్లే అనేది మనం మొబైల్ తీసుకున్నప్పుడు డిస్ప్లేనే చూస్తాం కాబట్టి డిస్ప్లే క్వాలిటీ అయితే మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇక దీని పర్ఫార్మెన్స్ గురించి చూసినట్టయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ఆక్టాకోర్ ప్రాసెసర్తోనైతే వస్తుంది. ఇది ఇండియాలో మొట్టమొదటిసారి ఈ చిప్ సెట్ తో లాంచ్ అయినటువంటి మొట్టమొదటి మొబైల్ ఇది. 4nm బేస్డ్ చిప్ సెట్. ఈ చిప్ సెట్ చూసినట్టయితే హై రేంజ్ గేమ్లను కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. మీరు మంచి ఫీల్ అయితే ఉంటుంది మీరు గేమ్ ఆడేటప్పుడు. ఇంకా ఇందులో ర్యామ్ విషయానికి వచ్చేసి అంటే ఇది 2 వేరియంట్లతోనైతే వస్తుంది. 8GB RAM 256 ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 12GB RAM అండ్ 512GB స్టోరేజ్ తోనైతే వస్తుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5X అయితే ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసినట్టయితే UFS 4.0 అయితే ఉంటుంది. దీని యొక్క యాటిట్యూడ్ స్కోర్ చూసినట్టయితే 12.9 lakhs వరకు అయితే ఉంటుంది. దీనిలో కెమెరా విషయానికి వచ్చేంటే 64 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. ఇది OIS సపోర్ట్తోనైతే ఉంటుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. LED ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఇది 10x జూమ్ వరకు అయితే మనము ఇమేజెస్ క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. 4K లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే దీని ద్వారా మనం చేసుకోవచ్చు. ఇంకా ఇందులో చూసినట్టయితే డ్యూయల్ వీడియో మోడ్, స్లో మోషన్ వీడియో మోడ్ అండ్ షార్ట్ మోడ్ వీడియోస్ అయితే మనము ఈజీగా మనం రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 16 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నటువంటి ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. దీని ద్వారా మీరు ఫుల్ HD లోపల 30 frames/second వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watts ఫాస్ట్ చార్జర్ తోనైతే ఈ మొబైల్ మనకి ఇస్తున్నారు. ఒకసారి
ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసేదానికి ఇది మనకు 45 మినిట్స్ అయితే పడుతుంది. ఇంకా దీనిలో చూసినట్టయితే 5.6E ఉంటుంది, బ్లూటూత్ 5.4 ఉంటుంది, ఇంకా ఇందులో NFC సపోర్ట్ కూడా ఉంటుంది. దీనిలో స్టీరియో స్పీకర్స్ అండ్ లౌడ్ స్పీకర్ ఉంటుంది కాబట్టి సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు వీడియోలు చూస్తున్నప్పుడు కానీ ఏదైనా మూవీ వాచ్ చేస్తున్నప్పుడు కానీ మా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా ముఖ్యంగా ఇందులో చూసినట్టయితే ఆడియో జాక్ ఉంటుంది, ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇంకా చూసినట్టయితే ఇంకా మిగతా అన్ని రెగ్యులర్గా ఉన్నటువంటి అన్ని సెన్సార్స్ అయితే ఇందులో ఇచ్చారు. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ చూసినట్టయితే Android 14తోనైతే వస్తుంది, హైపర్ OSతోనైతే వస్తుంది. 3 years వరకు మేజర్ అప్డేట్స్ ఇస్తున్నారు, 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే దీని లోపల ఇస్తున్నారు. ఇక దీని ప్రైస్ విషయానికి వచ్చంటే బేస్ వేరియంట్ వచ్చేసి ఇది 24,999 రూపాయలకైతే అవైలబుల్ అయితే ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ పోకో X సిరీస్లో X Pro గురించి అయితే. ఈ మొబైల్ ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.